పూజా కార్యక్రమం చేస్తున్నాము. అన్నీ చూపిస్తా. అంటే గౌరవమ్మ ఏమేం కావాలా మన ఇంట్లోన పన్ను అడిచినప్పుడు రోలు పెట్టుకుంటారు కదా, అన్నీ బ్రాండెడే. నెయ్యి, నవధాన్యాలు, తేనె, ఇంకా ఉన్నాయండి స్వచ్ఛమైన సర్వరోగ నివారణ శక్తి. మనకు తెలుసు అన్నీ. నవగ్రహాలు దిగుడు పెట్టినారు. జై శ్రీరామ్. చక్కెరి మీకు తెలిసిందే. టెంకాయ, ఆకు ఒప్ప అంటే ఆచారం ఇది, పూర్వీకుల ఆచారం ఇది. ఇప్పుడేదో ఆన్లైన్లో సిస్టంలో వచ్చినాయి కానీ పూర్వీకుల ఆచారం అంటారు. మనకు ఇది కుంకుమ, గోమూత్రము, తేనె, నెయ్యి, పెరుగు, పాలు, ఇవన్నీ దీంట్లో వేసుకోవాలంట కొద్ది కొద్దిగా. ముందుగా అయితే ఫస్ట్ ఏం వేసుకోవాలి, మళ్ళీ పాలే వేసుకోవాలి. రైట్, పాలు పొంగిస్తాం కాబట్టి ఫస్ట్ పాలే వేసుకోవాలి. కొద్దిగా అంతా వేసుకోవాలంట. రైట్, పాలు వేసినాము. నెక్స్ట్ కొద్దిగా తేనె వేసుకుందాం. కొద్దిగా తేనె కొద్దిగా వేయాలంట, మళ్ళా దాని లోపల వేయాలంట. నెక్స్ట్ ఏముంది, పెరుగు. తేనె, నవధాన్యాలు, పంటలు బాగా రావాలి, గౌరవం పూజ చేయాలి. బాగుండాలి. జై శ్రీరామ్. మనం చేస్తుంది జబ్బర్ దేక్ బా షూటింగ్ భీమో నేను సొమ్ము అవునారా అయిపోయింది. నేను రుణం మనం భారతీయులం కాబట్టి అన్ని మతాల్ని గౌరవించాలి. దట్ ఈస్ మై ఇండియన్స్. ఇది తెలుసుకోండి. ఓకే, కొంతమంది నోటికి వచ్చినట్లు వాళ్ళు ఏదో చెప్తారు, తప్పు. అన్ని మతాల్ని గౌరవించిన వాడే నిజమైన భారతీయుడు. క్యాబోతాన్ని ఇప్పుడు మా వాడు పూజ చేస్తారు ఎంతమంది షూటింగ్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. సింపుల్. ఎవరు ఆచారం ఎలా ఉన్నా వర్కర్స్ మాత్రం ఆచారం అంతా ఒకటే. జై శ్రీరామ్. మనం లాస్ట్ ఉంటాడమ్మా. అట్లా ఫస్ట్ చూపిస్తాము. ఇదేంటి విషయము.
ఏ మతంకైనా ఒకటే, మేము వర్కర్స్. అంటే ముస్లిమ్స్ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా కూడా ఎవరి ఆచారం వాళ్ళకు ఉంటుంది కాబట్టి అన్ని ఆచారాలు మేము పాటిస్తాం. జై శ్రీరామ్. నమస్కారం. హారతి తీసుకోండి వదినా. మా ఓనర్ ఉంటాయా మా ఓనర్. ఫుల్ బలం ఉండదు మీకు. ఆ మొక్కులు తీసుకురాని చెప్తాను. తీసుకో. రైట్.